ఓం శాంతి. ఈరోజు మురళి 30/9/2025. మధురమైన పిల్లలారా, అందరి దుఃఖాలను హరించి సుఖాన్నిచ్చేందుకు బాబా వచ్చారు. కావున దుఃఖహర్త సంతానమైన మీరు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. దుఃఖహర్త సుఖకర్త సంతానమైన మీరు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. బాబా సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు కాబట్టి మనం కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ప్రశ్న: ఉన్నత పదవిని పొందే పిల్లల ముఖ్య గుర్తులేవి? ఉన్నత పదవిని పొందే పిల్లల ముఖ్య గుర్తులు: 1, వారు శ్రీమతం పైన నడుస్తారు, ఎప్పుడూ హఠం చెయ్యరు. 2, తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు బాగా చదువుకొని ముందుకెళ్తారు. 4, తమని తాము ఎప్పుడూ నష్టపరుచుకోరు. 5, అందరిపైన దయాహృదయులుగా మరియు కళ్యాణకారులుగా ఉంటారు. వారికి సేవ చేసే అభిరుచి ఎంతో ఉంటుంది. వారు తుచ్చమైన పనేది చెయ్యరు, కొట్లాడరు. వాళ్ళు రాజీగా ఉంటారు, అన్నింటిలోనూ రహస్యయుక్తంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కొట్లాడరు. బాబా అంటారు, అసలు ఎంత మంచిగా ఉంది, ధారణాయుక్తంగా ఉంది. ఉన్నత పదవిని పొందే పిల్లల ముఖ్య గుర్తులు: శ్రీమతం పైన నడుస్తారు, మొండి చెయ్యరు, హఠం చెయ్యరు, రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు బాగా చదువుకొని ముందుకెళ్తారు, ఎప్పుడూ స్వయంని నష్టపరుచుకోరు, అందరిపైన దయాహృదయులుగా ఉంటారు, కళ్యాణకారులుగా ఉంటారు. వారికి సేవ చేసే అభిరుచి ఉంటుంది. వారు తుచ్చమైన పనులు ఏవీ చెయ్యరు, కొట్లాడరు. సూపర్గా ఉంటారు. నీవు పడుకొని రాత్రిని కోల్పోయావు, తింటూ పగలును కోల్పోయావు, వజ్రం లాంటి నీ జీవితాన్ని గవ్వలాగా చేసుకున్నావు అనేది పాట. భక్తి మార్గం యొక్క పాట, కానీ అర్థసహితంగా. ఓం శాంతి. బాబా ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చున్నారు. ఈ భాషను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. కొత్త వాళ్ళు ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి దగ్గర కూర్చున్నారనే మాటని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. ఆ తండ్రి గురించి యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. కొందరు మనమందరం ఆత్మలం, పరస్పరం సోదరులం, మనందరికీ తండ్రి ఒక్కరే అని భావిస్తారు. కానీ యథార్థ రీతిగా వారికి తెలియదు. ఎప్పటి వరకైతే సముఖంగా వచ్చి అర్థం చేసుకోరో అప్పటి వరకు ఎలా అర్థం చేసుకోగలుగుతారు? మీరు కూడా ఎప్పుడైతే సముఖంగా వస్తారో అప్పుడే అర్థం చేసుకుంటారు. మీరు బ్రాహ్మణులు, మీ ఇంటి పేరు శివవంశీ బ్రహ్మకుమారి కుమారులు. శివునికి ఆత్మలందరూ సంతానమే. మిమ్మల్ని శివకుమార్ శివకుమారి అని పిలువరు. ఈ పదము తప్పు. ఇక్కడ కుమారులు కుమారీలు ఇరువురు ఉన్నారు. శివునికి ఆత్మలతో సంబంధం. ఎప్పుడైతే మనుషులకు సంతానంగా అవుతారో అప్పుడే కుమారి కుమారులని పిలుస్తారు. నిరాకార ఆత్మలు శివుని సంతానం. మూలవతనంలో అయితే ఆత్మలందరూ ఉంటాయి, అన్ని ఆత్మలు ఉంటాయి. వాటిని సాలిగ్రామాలు అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేహదారులుగా కుమారి కుమారులుగా అవుతారు. వాస్తవానికి మీరందరూ కుమారులే ఆత్మరూపం. మీరు శివబాబాకు పిల్లలు. శరీరంలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడే కుమారి కుమారులుగా పిలువబడతారు. మీరు బీకేలు, కావుననే సోదరి సోదరులుగా పిలువబడతారు. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. బాబా మిమ్మల్ని పావనంగా చేసి తీసుకెళ్తున్నారు. బాబా మనల్ని పావనంగా చేసి తీసుకెళ్తున్నారు. ఆత్మ ఎంత బాబాను స్మృతి చేస్తుందో అంత పవిత్రంగా ఉంటుంది. ఆత్మలు బ్రహ్మముఖం ద్వారా జ్ఞానాన్ని చదువుతాయి. చిత్రాల్లో కూడా బాబా జ్ఞానం స్పష్టంగా ఉంది. శివబాబాయే మనల్ని చదివిస్తున్నారు. ఈ చదువుని కృష్ణుడు చదివించలేదు, అలాగే కృష్ణుని ద్వారా బాబా కూడా చదివించలేదు. కృష్ణుడు వైకుంఠానికి యువరాజు. ఈ విషయం కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కృష్ణుడు స్వర్గంలో తన తల్లిదండ్రులకు
జన్మిస్తాడు కృష్ణుడు స్వర్గంలో తమ తల్లిదండ్రులకు జన్మిస్తాడు. స్వర్గవాసి అయిన తండ్రికి సంతానంగా అవుతాడు. అతడు వైకుంఠానికి యువరాజు. అతడి గురించి కూడా ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతి రోజు అందరూ తమ తమ ఇళ్లలో కృష్ణుని కోసం ఉయ్యాలలు తయారు చేస్తారు. అలాగే మందిరాల్లో కూడా ఉయ్యాలలు తయారు చేసి ఉంచుతారు. మాతలు తప్పకుండా హుండీలో డబ్బులు వేస్తారు, పూజలు చేస్తారు. ఈ రోజుల్లో క్రీస్తుని కూడా కృష్ణుడిలా తయారు చేస్తారు. కిరీటం మొదలైన వాటితో అలంకరించి కృష్ణుడిని చూపించినట్లుగా తల్లి ఉడిలో చూపిస్తారు. కృష్ణుని రాసి క్రీస్తు రాసి ఒకటే. వారు వీటిని కాపీ చేశారు. కృష్ణుని జన్మకు క్రీస్తు జన్మకు ఎంతో తేడా ఉంది కదా. అసలు పవిత్రాత్మల ద్వారా జన్మ తీసుకుంటారు కదా కృష్ణుడు. అపవిత్రతతో జన్మ తీసుకోరు. కానీ క్రీస్తు ఆత్మ కూడా అపవిత్రతతో జన్మ తీసుకోరు. ప్రవేశం చేస్తారు. పైనుంచి పరంధామం నుంచి వచ్చి మళ్ళీ జనమరణ చక్రాలకి వచ్చేస్తారు. క్రీస్తు ఆత్మ ఎవరో ఒకరి శరీరంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది. క్రీస్తు జన్మ బాల్యంలోనే జరగదు. ఆ ఆత్మ విషయ వికారాల ద్వారా జన్మ తీసుకోదు, ప్రవేశిస్తుంది. ఇంతకుముందు క్రీస్తుని ఎప్పుడూ చిన్నపిల్లవాడిలా చూపించేవారు కాదు. అతన్ని శిలోపైన చూపించేవారు. చిన్నపిల్లవాడిలా ఈ మధ్యలో చూపిస్తున్నారు. ధర్మస్థాపకుణ్ణి ఎవరు అలా చంపలేరని కూడా పిల్లలకు తెలుసు. సిలువ వేసి చంపినారు కదా, అట్లా జరగదు. మరి ఎవరిని చంపారు? ఎవరిలేకైతే క్రీస్తు ప్రవేశించాడో అతనికి దుఃఖం కలిగింది. ఎంత ఆధ్యాత్మిక రహస్యాలు చెప్తున్నారు బాబా. సత్వప్రధాన ఆత్మకు దుఃఖం ఎలా లభిస్తుంది? ఏ పనులు చేసిన కారణంగా ఆత్మ దుఃఖాన్ని అనుభవించాలి? ఆత్మయే సత్వప్రధాన అవస్థలో ఉంటుంది. ఇప్పుడు అందరి లెక్కాచారాలు సమాప్తం కానున్నాయి. ఈ సమయంలో బాబా అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. అక్కడి నుండి సత్వప్రధాన ఆత్మ కిందికి వచ్చి ఇక్కడ దుఃఖాన్ని అనుభవించడానికి వీల్లేదు. వెంటనే ఎట్లా అనుభవిస్తుంది? అపవిత్రమైనప్పుడు అనుభవిస్తుంది. ఆత్మయే అనుభవిస్తుంది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. నాకు బాధ కలుగుతోంది అని ఎవరంటారు? ఆత్మనే శరీరం ద్వారా. ఈ శరీరంలో ఉన్న ఆత్మయే అంటుంది. వారు పరమాత్మ లోపల ఉన్నాడని అంటారు. మరి నాకు దుఃఖం ఉందని పరమాత్మ అంటాడా? పరమాత్మకు దుఃఖం కలుగుతుందా ఏమన్నా? ఆయన దుఃఖహర్త సుఖకర్త కదా. అందరిలో పరమాత్మ విరాజమానమై ఉంటే పరమాత్మ దుఃఖాన్ని ఎలా ఇస్తారు? ఎలా అనుభవిస్తాడు? ఆత్మయే దుఃఖాన్ని హరించమని పరంపిత పరమాత్ముని పిలుస్తుంది. పారలౌకిక తండ్రినే ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు బాబా వచ్చారని దుఃఖాన్ని హరించే యుక్తిని తెలియచేస్తున్నారని మీకు తెలుసు. ఆత్మ శరీరంతోనే సదా ఆరోగ్యవంతంగా సంపన్నంగా అవుతుంది. మూలవతనంలో ఆరోగ్యము సంపద అని అనరు. అక్కడ సృష్టి ఉండదు, అక్కడ శాంతి ఉంటుంది. స్వధర్మమైన శాంతిలో ఆత్మలు ఉంటాయి. అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీరు నా పిల్లలుగా అయ్యారు కావున ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి అని బాబా చెప్తున్నారు. యుద్ధం చేసేవారు దుఃఖాన్ని ఇస్తారు, కానీ అక్కడ వారు సేవ చేస్తారు. శత్రువులను చంపకపోతే వారు ఆక్రమించేస్తారు. అలాగే ఇది కూడా యుద్ధ మైదానం, కానీ ఇది యుద్ధం అది ప్రత్యక్షం. యుద్ధ మైదానంలో ఎవరైతే మరణిస్తారో వారు వీరస్వర్గంలోకి వెళ్తారనే ఏ గాయనం ఉందో దాని అర్థాన్ని కూడా వివరించాలి. ఈ యుద్ధం మహత్వం ఎంత ఉందో చూడండి. ఆ యుద్ధంలో మరణించినంత మాత్రాన ఎవరూ స్వర్గంలోకి వెళ్ళలేరని పిల్లలకు తెలుసు. అలా ఇక్కడే వచ్చి జన్మ తీసుకుంటారు. కానీ త్యాగం వాళ్ళది. ఎంత త్యాగం! భార్య పిల్లల్ని అందరినీ త్యాగం చేసి పాపం వెళ్తారు కదా, అది కూడా త్యాగమే, సాక్రిఫైసింగే కదా. సేవాభావంతో చనిపోవడానికి కూడా సిద్ధమై వెళ్తారు కదా, కాబట్టి త్యాగం. ఏ గాయనం అయితే ఉందో దాని అర్థాన్ని కూడా వివరించాలి. కానీ గీతలో భగవాను వాచాని ఉంది కాబట్టి దాన్ని అందరూ నమ్ముతారు. కానీ భగవంతుడు ఎవరి గురించి తెలియచేశారు? ఆ యుద్ధం చేసే వారికి చెప్పారా, లేదా మీకు చెప్పారా, లేదా ఇరువురికి చెప్పారా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సేవను కూడా చెయ్యాలి. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలనుకుంటే పురుషార్థం చెయ్యండి. యుద్ధంలో సర్వధర్మాల వాళ్ళు ఉంటారు, సిక్కులు కూడా ఉంటారు. వారు సిక్కు ధర్మంలోకే వెళ్తారు, కానీ స్వర్గంలోకి రాలేరు.
ఎప్పుడైతే బ్రాహ్మణులైన మీ వద్దకు వచ్చి జ్ఞానం తీసుకుంటారో అప్పుడు అందరూ స్వర్గంలోకి వస్తారు. ఎవరైనా మిలిటరీ వాళ్ళు బాబా వద్దకు వస్తే మీరు యుద్ధం చేస్తూ శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గంలోకి రాగలుగుతారని బాబా వారికి అర్థం చేయిస్తారు. అలాగని స్వర్గంలో రాజులుగా అవుతారని కాదు, అలా అవ్వలేరు. వారికి ఎక్కువగా జ్ఞానాన్ని అర్థం చేయించలేదు. వారికి జ్ఞానం కొద్దిగానే అర్థం చేయించడం జరుగుతుంది. యుద్ధంలో తమ ఇష్ట దేవతల్ని తప్పకుండా స్మృతి చేస్తారు. సిక్కులు గురు గోవింద్ సింగ్ని గుర్తు చేసుకుంటారు, పరిచయాన్ని తీసుకుంటారు, స్వర్గం లేకొచ్చేస్తారు. అందరికీ తండ్రి అయిన ఆ పతిత పావనుడు బాబా పరిచయాన్ని తీసుకొని వారు స్వర్గం లేకొస్తారు. అంతేగాని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మని స్మృతి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ తండ్రి పతిత పావనుడు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు వినాశం అవుతాయి అంటున్నారు. నేను స్థాపించే సుఖధామంలోకి మీరు వచ్చేస్తారు. యుద్ధంలో కూడా శివబాబాను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఆ యుద్ధ మైదానం వేరు, ఈ యుద్ధ మైదానం వేరు. జ్ఞానం ఎప్పుడూ వినాశం అవ్వదు. శివబాబా పిల్లలే, అందరూ శివబాబా పిల్లలే. ప్రపంచంలోని వాళ్ళందరూ మానవ మాత్రులు అందరూ భగవంతుని సంతానమే. జీవరాశులు కూడా భగవంతుని సంతానమే. నన్నొక్కడిని స్మృతి చేయడం ద్వారా మీరు నా వద్దకు ముక్తిధామంలోకి వచ్చేస్తారు. నేను నేర్పించే జ్ఞానాన్ని చదివినట్లయితే స్వర్గంలో మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇది ఎంత సహజమైనది. స్వర్గంలోకి వెళ్లేందుకు దారి ఒక్క సెకండ్లో దొరుకుతుంది. ఆత్మలైన మనం బాబాని స్మృతి చేస్తాం. యుద్ధ మైదానంలోకి ఎంతో సంతోషంగా వెళ్ళాలి. కర్మ చేయాల్సిందే. తుపాకీతో కాల్చడం కూడా కర్మనే. దేహాన్ని రక్షించుకునేందుకు అన్ని చేయాల్సి ఉంటుంది. ఎంత బాగా అర్థం చేస్తున్నారు బాబా. అక్కడ ఒకే ధర్మం, ఒకే ఒక ధర్మం. అక్కడ మతభేదాల విషయమే ఉండదు సత్యుగం. ఇక్కడ ఎన్నో మతభేదాలు. నీటి కోసం, భూమి కోసం అన్నింటికీ గొడవలు పడుతూనే ఉంటారు. నీళ్ళు ఆపేస్తే రాళ్లతో కొడతారు. ఒకరికొకరు ఆహార ధాన్యాలు ఇచ్చుకునేకి గొడవలు పడతారు. ఆత్మలైన మనము స్వరాజ్యాన్ని స్థాపించుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. చదువు ద్వారా రాజ్యాన్ని పొందుతారు. కొత్త ప్రపంచం తప్పకుండా స్థాపించబడుతోంది. ఇది రచింపబడి ఉన్న కారణంగా మీకెంత సంతోషం ఉండాలి. ఏ విషయంలోనూ గొడవపడి దెబ్బలాడకూడదు. చాలా సాధారణంగా ఉండాలి. మీరు అత్తగారింటికి వెళ్తారు సత్యుగానికి. కాబట్టి ఇప్పుడు వనవాసంలో, వానప్రస్థంలో ఉన్నారు. ఇప్పుడు ఆత్మలు అక్కడికి వెళ్తాయి. శరీరాలు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళవు కదా. శరీర అభిమానాన్ని కూడా వదిలేయాలి. నేను ఒక ఆత్మను, 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయ్యాయి అని గుర్తుంచుకోవాలి. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉండేది. భారతదేశం మళ్ళీ ఆ స్వర్గంగా అవుతుందని భారతవాసులకు చెప్పండి. భగవంతుడు అవతరించాడని కూడా భావిస్తారు. మున్ముందు భవిష్యవాణి కూడా ఎందరో చెప్తారు. వాయుమండలాన్ని చూస్తారు కదా. కావున ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరందరికీ తండ్రి శివబాబా. అందరికీ తండ్రి ఒక్కరే. ఇప్పుడు నేను వచ్చాను. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని అందరికీ చెప్తున్నాను. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. ఇప్పుడు మనుషులు భావిస్తారు ఇది రేపైనా ప్రారంభం కావచ్చు. యుద్ధం తీవ్రతరమయ్యేందుకు పెద్ద సమయం ఏం పట్టదు. ఇప్పుడు ఇంకా మన రాజధాని తయారవ్వలేదు. కాబట్టి వినాశం అప్పుడే జరగదని పిల్లలైన మీరు అర్థం చేసుకోవాలి. బాబా సందేశాన్ని ఇంకా అందరికీ ఇవ్వాలి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. ఈ సందేశం అందరి చెవుల్లోకి వెళ్ళాలి. యుద్ధాలు జరిగినా, బాంబులు పేలినా మా రాజధాని స్థాపన తప్పకుండా జరిగి తీరుతుంది. అప్పటి వరకు వినాశం అవ్వదు. ఈ నిశ్చయం మీకుంది. విశ్వంలో శాంతి కావాలని కోరుకుంటారు. విశ్వంలో యుద్ధం వస్తే విశ్వాన్నే సమాప్తం చేస్తారు కదా. ఇది విశ్వవిద్యాలయం. మొత్తం విశ్వం అంతటికీ మీరు జ్ఞానాన్ని ఇస్తారు. ఒక్క తండ్రి వచ్చి మొత్తం విశ్వం అంతటినీ పరివర్తన చేస్తారు.
వారు కల్పం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలు చేసేసినారు. మనుషుల జన్మలను వేలు అనేక లక్షల జన్మలు చేసేసినారు. ఆయుష్ని లక్షలు చేసేసినారు. దీని ఆయుష్ మొత్తం 5,000 సంవత్సరాలే. క్రీస్తుకి 3,000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది. ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వాళ్ళందరి కాలాలను చూపిస్తారు. వారికన్నా ముందు ఇంకెవ్వరూ ఉండరు. మీరు స్పష్టంగా చూపించగలరు. మరి మీకెంత నష ఉండాలి? అక్కడ యుద్ధాల విషయమే లేదు. ఎవరికైతే తల్లిదండ్రులు ఉండరో వారే కొట్లాడుకుంటూ ఉంటారు. అన్ని ఇళ్లల్లోనూ గొడవలు జరగవు. కొన్ని ఇళ్లలో జరుగుతాయి, కొన్ని ఇళ్లలో జరగవు. మీరు ఇప్పుడు చేసే ఈ పురుషార్థానికి 21 జన్మలు ప్రాలబ్ధం లభిస్తుంది. పరస్పరం కొట్లాడుకుంటే ఉన్నత పదవి ఎలా లభిస్తుంది? శిక్షలు కూడా అనుభవించాలి. ఏదైనా విషయం ఉంటే, ఏదైనా కావాలంటే బాబా దగ్గరికి రండి. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి అని ప్రభుత్వం కూడా అంటుంది. బాబా నాకు విదేశీ బూట్లు కావాలి అని ఎవరైనా అంటే, పిల్లలు ఇప్పుడు మీరు వనవాసంలో ఉన్నారు అని బాబా అంటారు. అక్కడ మీకు ఎంతో సంపద లభిస్తుంది సత్యుగంలో. ఈ విషయం సరైనది కాదు అని బాబా యథార్థంగా అర్థం చేయిస్తారు కదా. ఇక్కడ మీరు ఏ ఆశను ఉంచుకోకూడదు. ఇక్కడ చాలా సింపుల్గా ఉండాలి. లేకపోతే అభిమానం వచ్చేస్తుంది, దేహాభిమానం. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకోకూడదు. బాబా ఏం చెప్తే అది చెయ్యాలి. ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ని కూడా పిలిపిస్తారు. మందుల ద్వారా అందరి సంభాళన జరుగుతుంది. అయినా అన్ని విషయాలను చూసుకునేందుకు బాబా కూర్చున్నారు. శ్రీమతం శ్రీమతమే కదా, నిశ్చయంలోనే విజయం. బాబాకు అన్నీ తెలుసు కదా. బాబా సలహా పైన నడవడంలోనే కళ్యాణం. బాబా సలహా పైన నడవడంలోనే కళ్యాణం. మీ కళ్యాణం చేసుకోవాలి. ఎవరినైనా వర్త్ పౌండ్గా తయారు చేయలేకపోతే వర్తనాటి పెన్నీయే కదా మరి. అనగా ఎవరినైనా ఉన్నతంగా తయారు చేయలేదంటే వారు ఎందుకు పనికొస్తారు? అటువంటి వారు ఉన్నతంగా తయారయ్యేందుకు అర్హులు కాదు. ఇక్కడ విలువ లేకపోతే అక్కడ కూడా విలువ ఉండదు. సేవాదారులైన పిల్లలకు సేవ అభిరుచి ఎంతగానో ఉంటుంది. వారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సేవ చేయకపోతే దయాహృదయులు, కళ్యాణకారులు అని వాళ్ళని పిలవరు. బాబాను స్మృతి చేయకపోతే తుచ్చమైన పనులు చేస్తూ ఉంటారు. అంతే కదా, టైం పాస్ చేయాలి కదా, ఏదో పని చేస్తారు. వారు పదవిని కూడా తుచ్చంగానే పొందుతారు. నా యోగం శివబాబాతోనే ఉంది, వీరంతా మీకే అని భావించరు. శివబాబా బ్రహ్మ ద్వారానే జ్ఞానం ఇవ్వగలరు. కేవలం శివబాబాను మాత్రమే స్మృతి చేసినట్లయితే మురళీని ఎలా వినగలరు బ్రహ్మ లేకుండా? దానివల్ల ఫలితం ఏమిటి? చదవకపోతే ఎటువంటి పదవిని పొందుతారు? అందరి భాగ్యము ఉన్నతంగా తయారు కాదని బాబాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అక్కడ కూడా నంబర్ వారుగా పదవులు ఉంటాయి. అందరూ పవిత్రంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా కాకుండా శాంతిధామానికి వెళ్ళలేరు. మీరందరికీ ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ వెళ్ళండి. ఎవరైనా ఇప్పుడు వినకపోతే మున్ముందు తప్పకుండా వింటారు. ఇప్పుడు ఎన్ని విఘ్నాలు, తుఫాన్లు తీవ్రంగా వచ్చినా మీరు భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త ధర్మ స్థాపన జరుగుతోంది. మీరు గుప్తంగా రాజధానిని స్థాపిస్తున్నారు. బాబా సేవాదారులైన పిల్లలను చూసి ఎంతగానో సంతోషిస్తారు. మీకు మీరే రాజతిలకాన్ని దిద్దుకోవాలి. శ్రీమతం పైన నడవాలి. ఇందులో మీ హఠం నడవదు. వ్యర్థంగా మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు. పిల్లలు సేవాదారులుగా, కళ్యాణకారులుగా కాండి అని బాబా అంటారు. బాగా చదివి ముందుకెళ్ళండి అని విద్యార్థులతో టీచర్ అంటారు. మీకు 21 జన్మల కోసం స్వర్గం యొక్క స్కాలర్షిప్ ఇచ్చేందుకు నేను వచ్చాను. రాజ్య కుటుంబంలోకి వెళ్ళడమే అన్నింటికన్నా పెద్ద స్కాలర్షిప్. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, సంగమ యుగంలో చాలా సింపుల్గా, సాధారణంగా ఉండాలి.
ఎందుకంటే ఇప్పుడు మీరు వనవాసంలో ఉండే సమయం కావున ఏ ఆశలు పెట్టుకోవద్దండి. ఎప్పుడూ లాను మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఎప్పుడూ కొట్లాడద్దండి. ధారణాయుక్తమైన విషయాలన్నీ. సెకండ్ పాయింట్, వినాశనానికి ముందే కొత్త రాజధాని స్థాపన చేసుకునేందుకు అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి. కనుక స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశం అవుతాయి, మీరు పావనంగా అవుతారు అని ఇతరులకు కూడా తెలియచేయండి. వరదానం, సంతుష్టత అనే విశేషత ద్వారా సేవలో సఫలతామూర్తులుగా అయ్యే సంతుష్టమణులుగా కండి. సంతుష్టత అనే విశేషత ద్వారా సేవలో సఫలతామూర్తులుగా అయ్యే సంతుష్టమణులుగా కండి. సేవ యొక్క విశేష గుణం సంతుష్టత. పేరుకి సేవ చేస్తూ స్వయం అలజడిలో ఉంటూ ఇతరులని కూడా అలజడిలోకి తెస్తే ఆ సేవను చేయకపోవడమే మంచిది. ఎక్కడైతే స్వయం పట్ల సంపర్కంలో ఉన్న వారి పట్ల సంతుష్టత ఉండదో ఆ సేవ స్వయంకి ఫలప్రాప్తిని ఇవ్వదు, అలాగే ఇతరులకు ఇవ్వదు. కావున మొదట ఏకాంతవాసులుగా ఈ స్వపరివర్తన ద్వారా సంతుష్టమణి యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకొని ఆ తర్వాత సేవల్లోకి రండి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. విఘ్నాల రూపీ రాళ్లను పగలగొట్టడంలో సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. దానిని హై జంప్ చేసి దాటేయండి. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసుకొని మీ యోగాన్ని జ్వాలాస్వరూపంగా చేసుకోండి. జ్వాలాస్వరూపం యొక్క స్మృతి కోసం మనస్సు బుద్ధిని రెండింటికి శక్తిశాలి బ్రేక్ కావాలి. మరియు మలిచే శక్తి అంటే దాన్ని ఏమంటారు, దారిని తప్పించే శక్తి, తిప్పుకునే శక్తి కూడా కావాలి. లేదా బ్రేక్ వేసే శక్తి లేదా తిప్పుకునే శక్తి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి లేదా అన్య శక్తులు వ్యర్థం కావు, జమ అవుతాయి. ఎంతగా జమ అవుతుందో అంతే పరిశీలించే మరియు నిర్ణయం చేసే శక్తి పెరుగుతుంది. దీనికోసం సంకల్పాల యొక్క విస్తారాన్ని సమాప్తం చేస్తూ ముందుకెళ్ళండి, అనగా ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. దీనికోసం సంకల్పాల యొక్క విస్తారాన్ని సమాప్తం చేస్తూ ముందుకెళ్ళండి, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.